श्रीकृष्णार्यतनूजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहम्। श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरिसमप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। ఇంతమంది రూపాల్లో వ్యక్తం అవుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి పాదపద్మాలకు నమస్సుమాంజలు. ఇవాళ నాకు ఇచ్చినటువంటి టాపిక్ హౌ మాస్టర్ ఈకే మేడ్ ఈజీ టు ఎక్స్ట్రాక్ట్ మెంటల్ సిమ్టమ్స్ టు ఐడెంటిఫై సల్ఫర్. మాస్టర్ గారు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈజీ అంటే సులువుగా మనం ఐడెంటిఫై చేసే విధానం చెప్పారు. అది యోగం అయినా సరే రోగం అయినా సరే దేన్నైనా సరే మనం దాన్ని ఐడెంటిఫై అంటే ఎలా గమనించాలి, దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పారు. Master E.K. has given methods how we can easily identify in any subject, either it is a yogic science or homeopathic science or whatever it may be, a synthetic way of approach in everything. That is what Master has given to us. అయితే మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం మానవ జాతిలో 80 మందికి కనీసం 80% మందికి అంతో ఇంతో సల్ఫర్ లక్షణాలు ఉంటాయని చెప్పారు. సో మాస్టర్ హ్యాస్ టోల్డ్ దట్ ది ఎంటైర్ హ్యుమానిటీ 80% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ some or more symptoms of sulfur. That is why it has so many dimensions, because while proving it covered all ages of people, both genders. సో అది ప్రూవ్ చేసినప్పుడు మొత్తం అన్ని రకాలైనటువంటి తరగతుల మీద కూడా దాని ప్రభావం చూపించింది అన్నమాట. అన్ని ప్రభావం అలానే వాతావరణం, అన్ని వాతావరణాల్లో దాని ప్రభావం ఇలాగా మల్టీ డైమెన్షనల్. అంటే సోరాకి కింగ్ అన్నారు, సోరానేమో హ్యానిమన్ గారు ఏమన్నారు, మల్టీ హెడెడ్ హైడ్రా అన్నారు. అంటే ఒక తలకాయ నరికేస్తే ఇంకోటి వస్తుంది రావణాసురులాగా. అంటే ఇది తగ్గిపోయింది, మనం ఈ మందులు వేసాం, ఈ కండిషన్ తగ్గిపోయింది, వీడు క్యూర్ అయిపోయాడు అంటే ఏముండదు, ఇంకోటి వస్తుంది. వాడు జలుబు దగ్గుకు వచ్చాడు, మనం మందు వేసాం తగ్గిపోయింది, ఒక తలకాయ నరికేసాం అంటే తలనొప్పి వస్తున్నాడు, ఇంకో తలకాయలు వేస్తుంటాం. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ విపాకం నిజమైనటువంటి ఆ పర్సన్లో చేంజ్ రాకపోతే కనుక ఈ పైకి వచ్చేటువంటి సిమ్టమ్స్ మాటమాటికి రిపీట్ అవుతుంటాయి. సో మాస్టర్ హ్యాస్ సెడ్ దట్ ఇఫ్ యూ fail to cure anti-miasmatically from inner side of the human constitution, then the apparently appearing external symptomatology will change. If you attempt to cure one set of symptoms, then it will exhibit another set until you cure him by miasmatic drugs. సో అంటే ఈ సోరావాడు ఎలా ఉంటాడంటే, మాస్టర్ గారు ఒక్కొక్కరికి ఒక్కో టాపిక్ ఇచ్చారు పొద్దునుంచి సాయంత్రం వరకు, అన్నీ సల్ఫర్ మీదే ఇచ్చారు పైగా. అయితే ఇచ్చేటప్పటికి మనకి ఒక సల్ఫర్ పేషెంట్కి ఏమనిపిస్తుందంటే, ఏం చెప్తాం అందరం ముందే చెప్పేశారు, ఇంక చెప్పాల్సిన సిమ్టమ్స్ ఏముంటాయి. మాస్టర్ గారు ఏం చెప్పారు, మనకి సల్ఫర్ గురించి చెప్పమన్నారు అంతే, నీకు ఇచ్చిన టాపిక్ నువ్వు చెప్పాలని. మనకేమనిపిస్తుంది అంటే మాస్టర్ గారు అన్ని సల్ఫర్ గురించి చెప్పారు, సల్ఫర్ గురించి ఎవరికి తెలియదు,
పొద్దు నుంచి అందరూ అన్ని పాయింట్లు చెప్పేశారు. అంటే అన్ని పాయింట్లు చెప్పిన పాయింట్లు మళ్ళీ చెప్పొద్దని ఆయన ఏం చెప్పలేదు. ఆ లాజిక్ అలా ఉంటుందన్నమాట. సో ఇఫ్ సల్ఫర్ పేషెంట్ ఆస్క్ టు అడ్రస్ పీపుల్ అబౌట్ సల్ఫర్, today's topic, so what will he think? Oh, from the morning everybody is talking about sulfur, so everybody has told all the points. What is the point for me to discuss about? But master has given different topics for everyone. సో అలా ఉంటుంది అనమాట. అంటే ప్రతి దాంట్లో ఒక నెగిటివిటీ చూసేటువంటి తత్వం ఉంటుంది వాడు సల్ఫర్ వాడికి. అంటే మోస్ట్ కామన్లీ వీ కెన్ సీ ట్రైట్స్ ఆఫ్ సల్ఫర్ ఇన్ హ్యుమానిటీ. నెక్స్ట్, జనరల్గా ఎవరిని చూసినా సరే అంతో ఇంత సల్ఫర్ లక్షణాలు ఉంటాయి. అందుకనే ఇందాక చెప్పిన పాయింట్ అనమాట. ఎవరికైనా సల్ఫర్ వేస్తే అంతో ఇంత ఎంత పర్సెంట్ అయితే సల్ఫర్ వాళ్ళలో ఉందో అంత పర్సెంట్ తగ్గుతుంది. తగ్గేటప్పటికి అమ్మాయి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు తగ్గింది అనిపిస్తుంది వాడికి. అనిపించేటప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులు అందుకనే వస్తాయి అన్నమాట. సో వాట్ వీ హ్యావ్ డిస్కస్, 80% ఆఫ్ పీపుల్ హ్యావ్ some or more symptoms of sulfur in everyone. So when we give sulfur, so this percentage of symptoms which belongs to sulfur in the constitution, they will get relieved. So immediately that doctor will be very famous, because everybody say if we go to that doctor we will have relief. సో దీనికి బేసిక్గా ఉన్నాయి. బేసిక్గా అందరూ చెప్పిన వాటిలో పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిలేడ్ కన్వాలిసెన్స్ విత్ డెడ్లీ వీక్నెస్. అంటే ఇంక చనిపోతాడు ఈ నీరసం తగ్గపోతే వీడు, అందు మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏ కండిషన్లో అయినా సరే ఈ రకమైనటువంటి వీక్నెస్ వచ్చి చైనా వేసినా కూడా రికవరీ రాకపోతే మటుకు మనం గ్యారంటీగా సల్ఫరే వేయాలి. అది మాస్టర్ గారు మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి. సో దిస్ డెడ్లీ వీక్నెస్, వాట్ ఎవర్ మే బి ద కాజ్, ఇఫ్ ద పేషెంట్ ఈస్ సో మచ్ వీక్ and if we do not give him sulfur, he will be dead in few weeks or months. So much after an acute condition a chronic ailment persists. So this also we have seen. ఇందాక చెప్పినట్టుగా ఏదన్నా ఒక అక్యూట్, ఒక టైఫాయిడ్ వచ్చిన తర్వాత, ఒక మలేరియా వచ్చిన తర్వాత, లేకపోతే ఇంకేదన్నా ఒక వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత, లేకపోతే కరోనా వచ్చిన తర్వాత ఈ మధ్య చాలామందికి షుగర్ విపరీతమైనటువంటి రేంజ్లో ఉండిపోతుంది. ఏ మందులు వేసినా, ఇన్సులిన్ ఇస్తున్నారు, ట్యాబ్లెట్స్ వేస్తున్నారు, హోమియోపతి, అల్లోపతి అన్ని పతిలు కలిపి మిక్సీలో పెట్టేసి వేసినా సరే వాడికి ఏమీ లాభం లేదు. అలాంటప్పుడు మనకి వాడికి ఏ మందు వేయాలనేటువంటిది కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా ఆ సల్ఫర్ వేస్తే మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే వాడు వచ్చి ఇట్ ఈస్ వెరీ డీప్ ఇన్ మెంటల్ ప్లేన్ అండ్ మోడాలిటీస్. ఇవి మనకి మాస్టర్ గారు బేస్ ఇచ్చారు దీనికి. నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ మాస్టర్ గారు పొద్దున ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకరోజు మాస్టర్ గారు గడ్డం షేవింగ్ చేసుకోవడానికి అవ్వలేదు, వచ్చి సల్ఫర్ వాడు ఇలా ఉంటాడు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ సంవత్సరానికి 3 సార్లు మాత్రమే స్నానం చేస్తాడు. సో he is not at all interested in cleanliness. He does not have belief in tidiness. అంటే వాడికి అసలు శుభ్రత అనే దాని మీద నమ్మకం ఉండదు. శుభ్రత అంటే మనశుభ్రంగా ఉండాలి కానీ బయట ఉంటే ఏమిటి అని వాడు ఫిలాసఫీ చెప్తాడు. సో బేసికలీ దిస్ సల్ఫర్ పేషెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్, హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ క్లీన్లీనెస్ అండ్ నో బిలీఫ్ ఇన్ క్లీన్లీనెస్. అంటే అరే నువ్వు స్నానం చేస్తే నీకు ఆరోగ్యం వస్తుందా, పిల్లల దగ్గర నుంచి చూస్తుంటాం. ఒరే స్నానం చేయరా నాయన అంటే అటు ఇటు తిరుగుతుంటాడు, ఆ పని చేస్తాడు, పుస్తకాలు తీస్తాడు, సర్దుతుంటాడు. అంటే వాడు సల్ఫర్ వాడు కదా, ముందు రోజు హోంవర్క్ చేసుకోడు, ఆ రోజు స్కూల్కి వెళ్ళే ముందు తీస్తాడు పుస్తకం హోంవర్క్ చేయడానికి. ఇప్పుడేమిట్రా అంటే ఏముంది హోంవర్కే కదా అంటాడు వాడు. హోంవర్కే కదా అంటాడు, దాని గురించి డిస్కస్ చేయడం మొదలు పెడతాడు. అసలు ఇది ఏ లెసన్లో అని చెప్పినా అన్న అంటాడు పొద్దున్న లేచి. రే ముందు రోజు కదరా చూసుకోవాలి, ముందు రోజు కదా ఇవన్నీ నువ్వు చేసి పెట్టుకోవాలంటే అదే ఇంకా వాడికి ఆ లాజిక్ చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుందంట బై బర్త్. అంటే సల్ఫర్ పిల్లలు అలా ఉంటారు.
పుస్తకం ఎక్కడుండరా, ఏమో నాకేం తెలుసు అంటాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎతకాలన్నమాట, ఇల్లు మొత్తం వాడు ఎక్కడ పెట్టాడో, అదే స్టేట్లో ఉందో. అంటే ఇంటికి రాగానే వాడికి ఆ ఆర్డర్లీనెస్ ఉండదు వాడి బుర్రలో. అంటే ఆ క్లీన్లీనెస్, టైడీనెస్, అది చొక్కా అక్కడ పడేస్తాడు, ప్యాంట్ అక్కడ పడేస్తాడు, ఆ సాక్స్లు, స్కూల్ డ్రెస్ విప్పరా అంటే ఏముందిలే అంటాడు. ఆ మర్నాడు కూడా మనం వదిలేస్తే అదే స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతాడు వాడు స్నానం చేయకు. అంటే ఆ సల్ఫరు మనం ఎలాగ వాళ్ళని గుర్తించడం అంటే, ఈ రకమైనటువంటి బిహేవియర్ అంటే వాడి నమ్మకం ఉండదు. స్నానం చేయడం, క్లీన్గా ఉంచుకోవడం, అది నీట్గా ఉందనుకోండి పుస్తకం, వాడికి తోచదు. ఏదైనా పుస్తకం నీట్గా ఉంటే వాడికి తోచదు. దాన్ని చిన్న చెంపడమో లేకపోతే కింద పడేయడం, లేదా చదువుకున్న తర్వాత వేరే వాళ్ళ పుస్తకం అయినా సరే చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టాలి, పెట్టాడు సల్ఫర్ వాడు, వాళ్ళే పెట్టుకుంటారులే. లైబ్రరీకి వెళ్తాడు, పుస్తకం తీసుకుంటాడు, టేబుల్ మీద పెట్టి చదువుకుంటాడు, లేచి వెళ్ళిపోతాడు. అరే పుస్తకం మళ్ళీ వెనక్కి వాళ్ళు లైబ్రరీ వాళ్ళ జీతం ఇచ్చే దేనికి అని అడుగుతాడు. అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ రకమైనటువంటి మెంటల్లీ డెవలప్ అవుతున్నాడు వాడికి. సో సల్ఫర్ హ్యాస్ దిస్ డిస్బిలీఫ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హిస్ ఓన్ ఆబ్జెక్ట్స్ ఆర్ అదర్స్ ఆబ్జెక్ట్స్, he never mind. If he sees anything which is very orderly, then his mind is disturbed. He want to disturb that orderliness by nature. అది ఉంటుందన్నమాట వాడికి. బై నేచర్ వాడు ఏం చేస్తాడు, ఆ ఆర్డర్లెస్ డిస్టర్బ్ చేస్తే కానీ వాడు నిద్ర పడతాడు. అలా ఉంటారు సల్ఫర్ పిల్లలు. అంత నీట్గా వాళ్ళమ్మ చిన్నప్పుడు అదే చెప్తున్నాను. చిన్నప్పుడు రాజుగారు నాకు 11 సంవత్సరాలు ఉంటాయేమో, తాడిపత్రిలో హోమియో క్లాసులు పెట్టారు. పెడితే అప్పుడు ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఆర్సనిక్ ఆల్బమ్ తల్లి, సల్ఫర్ కొడుకు ఉంటారట వాళ్ళు. సల్ఫర్ చిన్న పిల్లాడు, ఆర్సనిక్ ఆల్బమ్ తల్లి ఏం చేస్తుందంటే వాడిని చక్కగా నీట్గా చేసి ఇస్త్రీ బట్టలు వేసి ఇస్త్రీ కర్చీఫ్ పెట్టి ముక్కు చీమిడి తుడుచుకోవడానికి, ఆ తర్వాత ఉన్న జిడ్డు తుడుచుకోవడానికి 2 కర్చీఫ్లు వేలాడదీస్తుంది. తర్వాత ఇంకో పక్కన ఇంకో టర్కీ టవల్ పెడుతుంది. అంటే వీడు సరిగ్గా చేయకపోతే ఆవిడ మళ్ళీ తడవడానికి అలా పెడుతుంది ఆవిడ అరేంజ్మెంట్. వెళ్ళి సరే ఇంకా మరి ఆవిడకి పని ఉంటుంది కదా, ఇంట్లో వంట చేయడానికి వెళ్ళంగానే బయటకు వచ్చి చూసేటాడికి వాడు అలా వెళ్ళి సైడ్ కాలంలో చిన్న కుక్క పిల్ల ఉంటే దాన్ని తీసుకుని ఆడుతుంటాడు. బుజ్జిముండ అని ముట్టు పెట్టుకుంటుంటాడు దాన్ని. అంటే క్లీన్లీనెస్ చిన్నప్పటి నుంచి ఉండదు వాడికి. అంటే జనరేషన్స్ తడబడి సోదా ఉంది కదా, అందుకని వాడు అలా బిహేవ్ చేస్తాడు అన్నమాట. మళ్ళీ ఈవిడ చూసేటవాడికి ఈవిడికి మేనియా ఉంటుంది కదా, ఈవిడ ఆగలేదు. పోనీ అయిన తర్వాత ఈవిడ పనంతా అయిన తర్వాత లాస్ట్లో తీసుకెళ్ళి వాడిని ఆడిస్తుండొచ్చు కదా, వాడిని శుభ్రం చేసి అది ఉండదు ఆవిడికి. అంటైడీనెస్ చూసేవాడికి ఆవిడకి మేనే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఖచ్చితంగా ఆవిడ పనంతా వదిలేసి పొయ్యిలన్నీ ఆపేసి వచ్చి వీడిని శుభ్రంగా రుద్ది మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు పనులు వీడి పని అవదా. అంటే ఆర్సనికాలం అంటే నీట్గా లేకపోతే సల్ఫర్ వేయాలి, బాగా నీట్గా ఉంటే ఆర్సనికాలం. అదేంటండి నీట్గా ఉండటం కూడా ఒక జబ్బైనా దానికి మందు వేయాలా అనిపిస్తుంది. మేనియా ఉంటుందన్నమాట. అంటే ఇంకా అది అనుమానం వచ్చినా సరే క్లీన్ చేయడం ఉంటుంది. ఇప్పుడు కరోనా టైం తర్వాత చాలామంది ఆ రకమైనటువంటి దాంట్లో 2 కారణాల వాళ్ళు వచ్చారు. ఒకటి ఏంటంటే ఆ భయం, మేనియా డెవలప్ అయింది. ఇంకోటి ఏంటంటే రోజు ఆర్సనిక్ ఆల్బమ్. కరోనా టైంలో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి డ్రగ్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఆర్సనిక్ ఆల్బమ్ వేయడం, పొద్దున ఒక డోసు సాయంత్రం ఒక డోసు 200 వేయండి అని చెప్పారు. ఒక నెల రోజులు అయ్యేటడికి ఇంక వాళ్ళకి మేనియా వచ్చేస్తున్నాం. ఇంకా కొంతమందికి చేతులు తోలు లేచిపోయినా సరే ఆ శానిటైజర్లతో కడుక్కోవడం, కూరలు తీసుకొస్తే అక్కడ ఆగు అంటుంది ఆవిడ. అంటే వాళ్ళ ఆయన లోపల రానివ్వదు అనమాట. అక్కడే మొత్తం వస్త్రాభరణ చేసినంత పని అయ్యి బయటన అవన్నీ డెటాల్తో కడిగి మళ్ళీ వాషింగ్ మిషన్లు వేసి ఇలా 2-3 సార్లు బట్టల్ని ఆయన్ని ఉతికిన తర్వాత లోపల తీసుకొచ్చి కూరలను ఉతికి ఇలాంటి పనులు చాలామంది చేశారు. ఎందుకంటే ఆ మేనియా డెవలప్ అవడం వల్ల. కరోనా వెళ్ళిపోయింది కానీ 4 వేవ్స్ ఈ మేనియా పోలేదు పాపం వాళ్ళకి. అలా ఉంటుంది అనమాట. సో అలానే సల్ఫర్ వాడికి నీట్గా ఉంటా అంటే వాడికి మైండ్ సెట్లో అది సరిపోదు. ఆ నీట్గా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు ఏంటి అనిపిస్తుంది వాడికి. వాళ్ళ లాజిక్ అలా ఉంటుంది. ఇఫ్ ఎనీబడి సీస్ యూ షుడ్ బి నీట్ అండ్ క్లీన్,
then sulfur logic plays like that. If you are neat and clean, then only you are a good man. Is it so? No, we can be good if whatever we may be, we may appear. How we may appear, it is not important. That is how he will express. So he won't take bath as he feels it is not necessary for him. He passes time without taking bath. పొద్దున్న చూస్తుంటాం, అదే ఆడవాళ్ళు కూడా చూస్తుంటాం ఈ మధ్యన, ఇంకా నైటీలు వేసుకొని ఆ తల పైకి పెట్టుకొని ఉంటారనమాట. ఇంక ఇంట్లో పని అయ్యే వరకు వంట కూడా పాచిమొహంతో చేసేస్తారు, పూజ కూడా అలానే వీలైతే చేసేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత అలా అంటే ఇంకా స్నానం అనిపించుకొని ఫ్యాన్ కింద కూర్చొని అప్పుడు టీవీ చూస్తారు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఈ రకమైనటువంటి ఈ సల్ఫర్ లక్షణాలు కనిపిస్తుంటాయి అన్నమాట చూస్తుంటే చుట్టుపక్కల. నో ఆర్డర్లీనెస్ ఎట్ ఆల్ ఇన్ అరేంజింగ్ ఎనీథింగ్. అసలు ఏది ప్రతిదీ వెతుక్కోవడమే. ఆ చెంచా ఎక్కడుంది, వంట చేస్తుంటుంది, గబుక్కుని చెంచా కావాలి, ఎక్కడుంది అని చూస్తుంది. చూస్తే ఏం దొరకదు. దొరకపోయేటికి ఒక గరిటే అన్నిట్లో తిప్పేస్తుంది. అన్నీ ఒకటే టేస్ట్లో ఉంటాయి. అంటే ఇంకా ఆర్డర్లెస్ ఉండదు. పోనీ ఈ చేసేసింది ఏం చేస్తుంది, సరిగ్గా తోముతుందా అంటే ఏం అక్కర్లేదు, రేపటికి మళ్ళీ ఇదే కదా వంట అని అక్కడ పెట్టేస్తున్నామని అలా ఉంటుంది. బాగా బిజీగా ఉన్న హోటల్స్ లోపలికి వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు మనకి. బయట నుంచి చూస్తే చాలా నీట్గా ఉంటుంది. మాస్టర్ గారు చెప్తారు కదా, ఫారెన్లో వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూర్చుంటారట, చాలా లేట్గా భోజనం చేస్తారట వాళ్ళు మాట్లాడుకుంటూ. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన బౌల్స్ పట్టకారతోటి హీట్ చేసి పెడతారు, ముట్టుకుంటే కాలిపోతాయి, అంటే స్టెరిలైజ్ చేసి పెడతారు. అలానే ఉన్నాయి కదా ఇప్పుడు మన దగ్గర కూడా. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంతా ఒకటే. ఆ లోపల చేసేవాడే సల్ఫర్ వాడైతే మనం తినలేమన్నమాట. దీనికి దానికి ఏం సంబంధం ఉండదు. అలానే ఈ మధ్య డెవలప్ అవుతుంది ఏంటంటే ఎంగిల్ తినడం. ఈ పాశ్చాత్య ఖండాల నుంచి మనకు వచ్చినటువంటి కల్చర్ ఏంటంటే ఫ్రెండ్స్, తర్వాత పార్టీస్, తర్వాత ఒక కేకే అందరూ తింటుంటారు, ఒక కేక్ ముక్క. అంటే ఏమవుతుందంటే ఏమవుతుంది తింటే అరగదా, ఎందుకు అరగదు, శుభ్రంగా అరుగుతుంది అన్నారు మాస్టర్ గారు. మామూలుగా తిన్న అరుగుతుంది, కుక్కలాగా కింద పడేసి తిన్న అరుగుతుంది, ఎందుకు అరగదు, శుభ్రంగా అరుగుతుంది. కానీ మనిషివా పశువు అన్నది దాన్ని బట్టి మనం ఎలా ఆచరిస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ సల్ఫర్ వాడికి అదే ఉండదు అనమాట. వాడి కడుపు నిండిపోతే చాలు, అరే నేను తిని పెట్టాను ఇక్కడ అంటే ఏం పర్లేదు, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి ఎవడ తెచ్చుకుంటానే వీడు తినేస్తాడు వాడు. అలా ఉంటున్నాడు వాడు. అంటే ఫ్రెండ్స్లో చుట్టుపక్కల చూస్తుంటే ఈ సల్ఫర్ లక్షణాలు ఎలా కనిపిస్తాయో మనకి. హీ హ్యాస్ సమ్ అబ్స్ట్రాక్ట్ ఇంప్రెషన్ ఆన్ ఫ్రీడమ్. దిస్ ఈజ్ డ్యూ టు హిస్ బేసిక్ నేచర్ విచ్ ఈజ్ డిజోబీడియన్స్. ఈ డిజోబీడియన్స్ అన్నది చాలా ప్రామినెంట్ సింటమ్ అన్నమాట. అంటే ఎవరన్నా ఏదైనా చెప్తే ఎందుకు చేయాలి అనిపిస్తుంది లోపల నుంచి. మాస్టర్ గారు చెప్తారు, నాకే చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు ఏసీ ఎందుకురా, మనందరికీ చెప్పారు, నాకు కూడా చెప్పారు, మనం వింటామా? డిజోబీడియన్స్ అనమాట, బేసిక్ డిజోబీడియన్స్. అంటే మిగిలినన్నీ చేస్తున్నాం కదండి అని మనం కోతలకు వచ్చి కానీ చెప్పింది చేయట్లేదని అర్థం. అంటే ఇంతో కొంత సల్ఫర్ లక్షణాలు అందరిలో ఉంటాయని చెప్పారు కదా మాస్టర్ గారు. మనలో ఆ మాత్రం సల్ఫర్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవాలి మనం. అంటే అట్టర్ డిజోబీడియన్స్ అనమాట. ఇంకా ఏదన్నా మనకు అనిపించింది మన లాజిక్లో మిగిలినవన్నీ దాన్ని అన్వయించి చెప్పుకోవడం తప్ప అక్కడ ఉన్నది ఏంటో వీడికి అనవసరం. సో దిస్ బేసిక్ డిజోబీడియన్స్ ఈజ్ బేసిక్ నేచర్ ఆఫ్ సల్ఫర్ పేషెంట్. సో ఇఫ్ ఎనీబడి సేస్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, then by nature he want to disagree it or do it oppositely. ఎందుకురా రాంగ్ రూట్లో వెళ్ళొద్దు అని చెప్పారనుకోండి, మన దేశంలో ఆ రూట్లోనే వెళ్తారు. నో పార్కింగ్ అని బోర్డు పెడితే అక్కడ పార్కింగ్ చేస్తాం. అంటే అవన్నీ సల్ఫర్ లక్షణాలు అనమాట. నో బిలీఫ్ ఆన్ లీగల్ థింగ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం కొన్ని రూల్స్ పెడతారు. ఈ కాలంలో ఎవరు ఆచరిస్తారో
మనం ఒక్కళ్ళం ఆచరిస్తే అయిపోతుందా? ఇవన్నీ సల్ఫర్ లాజిక్లు అనమాట. అంటే ఆచరిస్తే అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని వాడి తట్టదు, వాడి బుర్రకి. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు రూల్స్ పెట్టుకుంటే మనం ఎందుకు పాటించాలి అంటాడు. హీ ఫైట్స్ ఫర్ రైట్స్ అండ్ నెవర్ ఎవర్ థింక్స్ ఫర్ హిస్ డ్యూటీస్. మనం ఏం చేయాలి సమాజానికి అందేమో వాడికి తట్టదు. ఎప్పుడు వాళ్ళు మనకేం చేయాలని ఆలోచిస్తుంటాడు. అది బేసిక్ నేచర్ అనమాట సల్ఫర్ది. సో సల్ఫర్ పేషెంట్ హీ ఆల్వేస్ ఫైట్స్ ఫర్ హిజ్ రైట్స్, హిజ్ ఓన్ రైట్స్, బట్ హీ నెవర్ డస్ హిజ్ డ్యూటీ టువర్డ్స్ అదర్స్. దట్ ఈస్ హౌ సల్ఫర్ పేషెంట్ విల్ బిహేవ్. వీ కెన్ సీ మెనీ పీపుల్. వాడికి సీటు దొరకకపోతే, ఇప్పుడు మనం బస్సులోనో రైల్లోనో వెళ్తున్నాం అనుకోండి, వచ్చి నుంచుంటాడు ఆ సల్ఫర్ పేషెంట్. అక్కడ అంతా కిరిచిపోయి ఉంటుంది, జనాలు అందరూ ఉంటారు. వీడు ఏం చేస్తాడు? ఏదన్నా మానవత్వం ఉండాలండి. చాలాసేపటి నుంచి నుంచున్న వాళ్ళని కూర్చోమని చెప్పాలి. లేకపోతే ఇంకేముంది అసలు మనం చేసేటువంటి సాధనకి పరమావధి ఏంటి? ఇలా ఫిలాసఫీ మాట్లాడుతుంటాడు. పోనీ వాడికి సీటు దొరికి కూర్చున్న తర్వాత ఇంకెవరన్నా వాడికన్నా పెద్దవాడు ముసలివాడు వస్తే లేస్తాడా అంటే లేవడు. ఎందుకంటే చాలా కష్టపడుతున్నానండి, ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడి భాగవతం, రామాయణం వీటన్నిటి మీద థీసిస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నుంచోకూడదు, నేను నుంచుంటే ఆ రామాయణానికి అవమానం, ఇలాంటి చెప్తుంటాను. ఆ లాజిక్ ఏమీ అర్థం ఉండదు. అలాంటి వాళ్ళు చూస్తుంటామా ట్రైన్లోనో బస్సులో. సో ఎప్పుడు కూడా వాడికి ఏది కన్వీనియంట్గా ఉంటుందో వాడు లేవక్కర్లేకుండా, బాడీ వంచక్కర్లేకుండా ఎలా వీలుగా ఉంటుందో ఆ కన్వీనియన్స్ చూసుకుంటాడు. అంతేగాని వాడు డ్యూటీ మాత్రం చేయడు. మిగిలిన వాళ్ళందరికీ ఏం డ్యూటీ చేయాలో చెప్తుంటాడు కూర్చుని. ఆక్వర్డ్నెస్ ఇన్ బిహేవియర్, నో బిలీఫ్ ఇన్ డీసెన్సీ. ఆక్వర్డ్నెస్ అనమాట. ఇందాక చెప్పారు కదా, వాడి తుమ్ము వచ్చింది అనుకోండి, మాట్లాడుతున్న అచ్చని మన మొహం మీద తుమ్ముతాడు. తుంపర్లని మన మొహం మీద పడతాయి. ఏమంటారా చెయ్యడ్డు పెట్టుకోవచ్చు కదా అంటాడు. అలా మాట్లాడుతూ అని ఆవలిస్తాడు. వాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు తిన్నవన్నీ వాసన కొడుతుంటుంది మనకి. ఏమిట్రా అలా చేస్తావంటే, ఆవలింత వస్తే ఎవడు ఆపుకోగలడు అంటాడు. ఆవలింత వచ్చిన పక్కెళ్ళి ఆవలించవచ్చు కదండి, ఇంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే ఆవలింతల గురించి పట్టించుకుంటాడు నువ్వు అంటాడు. అదే పొరపాటున పక్కనాడు ఎవరన్నా ఆలోచిస్తే ఆ మాత్రం ఇంకిరి జ్ఞానం ఉండక్కర్లే అని తిడుతుంటాం. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తుంటాం రోడ్డు మీద. వాడేమో రెడ్ లైట్ పడంగానే వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే ఏం పర్పస్ ఏం ఉండదు. ఊరికని రెడ్ లైట్ పడితే పోలీస్ ఆపాడు అనుకోండి, ఇక్కడ అర్జెంట్ పని ఉందండి అంటాడు. అర్జెంట్ పని అంటే ఏం లేదు, ఆ బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళి ఆగుతాడు అంటే. అంటే డిజోబీడియన్స్ అంది వాడి బేసిక్ నేచర్ అనమాట, అది క్వాలిటీ. ఆక్వర్డ్నెస్ ఇది చాలా మందిలో ఉంటుంది. హైసేమస్ వాడికేమో నేను చెప్తుంది వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో, నేను చెప్పిన ప్లేస్ని మొత్తం తీసేసి చూపిస్తే కానీ వాడికి ఆ దొర తీరాడు అనమాట. అదే కెలాడియం వాడు ఉంది అనుకోండి, సేమ్ జెండర్ అయితే మామూలుగానే చెప్తాడు, ఆపోజిట్ జెండర్ అయితే అప్పుడు మొదలవుతున్నాడు ఇలాంటి రైట్స్. ఈ సల్ఫర్ వాడు కూడా అంతే. వాడు అసలు ఏమీ ఆలోచించడం అనమాట. ఏం చేస్తున్నాడో, ఏం గోక్కుంటున్నాడో, పబ్లిక్లో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. అది హైయర్ సెమస్ వాళ్ళలో కూడా ఉంటుంది. కాకపోతే వాడు ఎగ్జాగరేట్ చేయడం కోసం చేస్తాడు. వెనకాడియం వాడు ఇంకోళ్ళు, వాడు అసలు మన ఏమైనా అనగలలా లేదా అని చూడడం కోసం చేస్తాడు. సల్ఫర్ వాడు ఆటోమేటిక్గా చేస్తాడు బై నేచర్. నెక్స్ట్, హీ ఈజ్ వర్క్ థెఫ్ట్. హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిస్కసింగ్ థింగ్స్ దాన్ డూయింగ్ ఇట్. వర్క్ థెఫ్ట్ అన్నమాట, పని చేయడానికి ఇష్టపడ్డవాడు. వాడు అక్కడ కూర్చుని, మనం ఎప్పుడు పొద్దున్నే 6 గంటలకు లేచి ప్రేయర్ చేయాలండి. ఎవరైనా చేస్తే కానీ వాడికి ఇంకా అక్కడి నుంచి కానీ వాడికి ఏం సాధన ముందుకెళ్ళదు అని కూర్చుని చేస్తుంటాడు. మరి మర్నాడు లేచి నువ్వు లేవలేదేంట్రా, నేనంటే రాత్రంతా పరిశోధన చేశాను అంటాడు. ఎక్కడికో వెళ్ళాను, పేషెంట్ని చూశాను, వాడి దగ్గర కూర్చున్నాను, వాడికి ఉపచారం అలాంటివి ఏం చేయడం. మనం పరిశోధన చేశాను, లేకపోతే నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాను అంటాడు. నిద్రపోతున్నాను ఒప్పుకోడు. అలాంటి వాళ్ళందరం చూస్తుంటాం మనం.
నో కంటిన్యూటీ ఆఫ్ థాట్. ఎందుకు ఇలా చేస్తాడంటే వాడికి కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ఉండదన్నమాట. వాడికి ఏదన్నా ఎక్కువసేపు ఉండదు వాడి బుర్రలో. ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలని చెప్తాడు, బయటికి వెళ్ళగానే మొత్తం వైప్ ఆఫ్. మళ్ళీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకో లాజిక్ కోసం. అదేంట్రా నిన్న అలా చెప్పావు కదంటే, అప్పుడు ఆ సందర్భంలో అలా చెప్పాను, ఎప్పుడు అలానే ఉంటుంది ఏమిటి అంటాడు. అలాంటి వాళ్ళు బేసిక్ నేచర్లో వెనకాల మనం హిస్టరీ చూసుకోవాలన్నమాట. సో హీ ఈజ్ ఆల్వేస్ హీ వాంట్ టు టెల్ రూల్స్ ఫర్ అదర్స్. హీ మేక్స్ రూల్స్ ఫర్ అదర్స్ బట్ హీ నెవర్ ఫాలోస్ ఇట్. యాక్ట్స్ బై ఫ్లాష్ ఆఫ్ మైండ్. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్ గారు. వాడు ఒక ఊర్లో, ఇప్పుడు సపోజ్ ఖమ్మంలో వాడు ఉద్యోగం చేస్తున్నాడు 25 సంవత్సరాల నుంచి. చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసు. వాడికి ఏదన్నా అవసరమైందంటే వాడికి 10 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. వాడి ఉద్యోగం కూడా బాగానే ఉంటే బాగానే రేపు టైం జీతం ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ పేపర్లో ఒక ప్రకటన చూసేట, వీడి క్వాలిఫికేషన్ సరిపడా ఉద్యోగం ఢిల్లీలో ఉంది అని పేపర్లో వేసేట. వెంటనే అప్లై చేయాలనిపిస్తుంట. అప్పుడు అనిపించదు, ఎందుకురా సుఖంగానే ఉన్నాం కదా, మనకి ఏం అవసరం అనిపించదు. మనకి పోనీ క్వాలిఫికేషన్ కదా అప్లై చేస్తే అనిపిస్తుంది. ఎందుకురా అప్లై చేయడం అని మనం చెప్పామనుకోండి, నా క్వాలిఫికేషన్ సరిపో అనుకుంటున్నావా, నీకన్నా నేను ఎక్కువ చదివాను అందుకని నువ్వు నాకు ఉచిత సలహాలు ఇస్తున్నావు అని చెప్తాడు. వాడు లాజిక్ అలా ఉండి, వాడికి ఎవరి లాజిక్ వాడు ఇంకోటితో సాటిస్ఫై అవ్వడు, ఆ లాజికే వాడిని తినేస్తుందని చెప్పారు మాస్టర్ గారు. అలాగే వీడికో ఏదో లాజిక్ ఉంటుంది. అప్లై చేస్తాడు, తీరా వాడు పిలిస్తే అప్పుడు ఆలోచిస్తాడు, ఇప్పుడు ఎవడు వెళ్తాడు. ఆ తర్వాత అంతా ఇంక అందరికీ బ్లఫ్ చేస్తుంటాడు. ఏంటంటే, నేను ఉద్యోగాన్ని పెట్టాను, నాకు ఫస్ట్ టైమే కాల్ వచ్చింది, నేను వదిలేశాను, నాకు అక్కర్లేదు అది అని. నన్ను గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తున్నాను అనమాట. అది అంటే ప్లానింగ్ అని వాడికి ఏముండదు. ఆ ఫ్లాష్ వస్తుంది, దాని ప్రకారం పనిచేస్తాడు. అది వాడు చేయాలనుకున్నది చేసేస్తాడు. మిగిలిన దాని తర్వాత దానికి ఏం పర్పస్ ఉండదు, దాన్ని అలా గాలికి వదిలేస్తాడు అనమాట. ఆ నేచరు ఈ మధ్య చాలామందికి కనిపిస్తుండదు చుట్టుపక్కల. ఎరా ఎందుకు కొన్నారా ఇది అంటే, కొనాలనిపించింది అంటాడు. అనిపించింది కాబట్టి కొనేసాడు, కానీ దాని పర్పస్ ఏముండదు తర్వాత. ఈజ్ ర్యాగడ్ ఫిలాసఫర్. ఇది మనకి బాగా తెలుసు. ప్రతిదానికి వాడికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, దాంతో తికమక పెడుతుంటాడు అనమాట జనాల్ని. పెట్టి అది గొప్ప అనుకుంటూ ఉంటాడు వాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ లాజిక్ అండ్ హీ మేక్స్ అదర్స్ సఫర్ విత్ దట్. అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చారంటే, మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో చెప్పారు ఒక ఎగ్జాంపుల్. ఒకటి ఇంజనీరింగ్ అయిన వాడు ఉండేవాడు. ఉంటే వాడేమో అసలు కూర్చుని దేవుడు ఉన్నాడా లేదా ఇలాంటివన్నీ అడ్డంగా వేసుకొని వాదిస్తుండేవాట. అంటే సరే మాస్టర్ గారు వీళ్ళు చెప్పారు, వీడు ఏంటండి ఇలాంటి వెధవలాజిక్లో చంపుతున్నాడు జనాలు వచ్చిన వాళ్ళందరినీ. సరే వెళ్ళారట. వెళ్తే ఆయన అడిగాట, అంటే దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నీకేంటి లేకపోతే నీకేంటి, ఉంటే నీకేంటి లేకపోతే నీకేంటి అని. అంటే ఎవరి లాజిక్తో వాళ్ళనే కొట్టడం, అందరూ మాస్టరీ సంపాదించిన వాళ్ళ. దాన్ని తిప్పడిగేటోడికి వాడికి ఆన్సర్ లేట. ఇప్పుడు నువ్వు ఇన్ని 25 ఏళ్ళు వచ్చి ఉద్యోగం ఏం చేయకుండా రోడ్డు అటు ఇటు వచ్చే వాళ్ళని అన్నీ సతాయిస్తున్నావు. నీకన్నా ఇప్పుడు దేవుడు ఉంటే మాత్రం నీకేం ఒరిగింది లేకపోతే నీకేం ఒరిగింది అన్నారు. అంటే వాళ్ళు ఎవరికి ఏది సూట్ అవుతుందో ఆ రకంగా ఆయన నయం చేసేవాళ్ళు. అంటే మందు వేయడం ఒకటే కాదు, ఇవి కూడా. మీరు బొట్టెందుకు పెట్టుకుంటారని అడిగాట ఒక ఆయన. అదేంటి, మీరు దేవుణ్ణి నమ్ముతారా అన్నట్టు. నమ్మను అన్నట్టు. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమయ్యేలా మర్చిపోయాడు వాడు. సల్ఫర్ లాజిక్ అంతా ఉపయోగిద్దాం మాస్టర్ గారి మీద. ఆయనేమో మాస్టర్ గారు, ఆయన వీటన్నిటిని పారం చూసిన ఆయన వచ్చి ఉన్నాడా లేదంటే లేడన్న, నమ్ముతున్నావా లేదని నమ్మను అన్నట్ట. వాడికి ఏం క్వశ్చన్ అయ్యేలా, మరి బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అంట. అదే నా ఇష్టం, బొట్టు పెట్టుకున్న అద్దంలో నా మొహం చూసుకుంటే ముద్దు వచ్చింది అందుకని పెట్టుకుంటాను, నీకేమిటి అన్నట్ట. అనేటప్పటికి వాడికి బ్లాంక్ అయిపోయాను ఫస్ట్. అప్పుడు చెప్పారట, దేవుడు ఉందని నమ్మక్కర్లేదు, రోజు సూర్యోదయం అవుతుంది నమ్మాలేమిటి, కనిపిస్తుంది కదా, అలా నా దేవుడు ఎప్పుడే ఎక్స్పీరియన్స్లో ఉంటాడు, నేను ప్రత్యేకంగా నమ్మక్కర్లేదని చెప్పాడు. కాబట్టి ఇలాంటి సల్ఫర్ లాజిక్ వేసేవాళ్ళు అంటే పనేం చేయకుండా ఓ మూల కూర్చుని ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తుంటారు అనమాట. మనకి గురు పూజలో అలాంటి చోట్ల పబ్లిక్ గ్యాదరింగ్స్లో చాలామంది కనిపిస్తుంటారు. పక్కన కూర్చుని రండి ఏం చెప్పారు, ఆయనకి అన్నీ తెలుసు అంటారా లేదంటారా, ఇది తెలిస్తే ఏం తెలియపోరండి. ఉండి వాడికి నచ్చితే కూర్చుని వినాలి, లేకపోతే వాడి పని వాడు చూసుకోవాలి, రెండూ చేయడు వాడు.
వాడికి ఏం తెలుసో మిగిలిన వాళ్ళకి ఏమర్థమైందో ఇవన్నీ వాడు ఎంక్వైరీ చేస్తుంటాడు అనమాట. లాజిక్ విచ్ కెన్ నెవర్ హెల్ప్ హిమ్ ఆర్ అదర్స్. అంటే ఆ లాజిక్ వాడికి పనికిరాదు, ఇంకోళ్ళకి పనికిరాదు. అలాంటి వేదో లాజిక్ పెట్టుకొని వాడి జీవితం అంతా వేస్ట్ అయిపోతుంటుంది. అంటే జీవితం అంటే కొంతకాలానికి ఏమవుతుందంటే ఇంకా ఎవరితోనో పడని వాడిగా అయిపోతాడు అనమాట. ఎవరిని చూసినా పడదు వాడికి, ఇంకా లోన్లీగా అయిపోతాడు. ఆ తర్వాత మిగిలిన ట్రైట్స్ వస్తాయి, మనం తర్వాత చూస్తాం. ఫ్యూటిలిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అంటే ఏదో ఒకటి అలాగా వాడు ఆలోచనలా ఫ్లాష్ లాగా ఏదో వస్తే అది ఆలోచిస్తుంటాడు. ఇంక దానికి పరమావధి అంటూ ఏం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఉన్న తర్వాత ఎక్కడికో వెళ్ళాలనిపిస్తున్నాడు, టక్కుమని మాయమైపోయి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో వాడు తెలీదు. వెళ్తాడు, కొంతసేపు అక్కడ స్పెండ్ చేస్తాడు, ఎవరినో సతాయిస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు ఆయనకి. అలా ఉంటుంది అన్నమాట వాడి. హీ థింక్స్ అండ్ డిస్కస్ థింగ్స్ విచ్ హ్యాస్ నో కల్మినేషన్. అంటే వాటికి తలా తోక ఏమి ఉండవు వాడు క్వశ్చన్స్కి. విత్తనం ముందా చెట్టు ముందా అని అడుగుతాడు అన్నమాట. అరే రెండు సృష్టిలో ముందు నుంచి చూసా నీకు తెలియలేదు, నువ్వు చెప్పగలిగితే చెప్పు, లేకపోతే తెలియదని ఒప్పుకో, ఇలా అంటు వాళ్ళ లాజిగా. అలా వాడు ఆనందిస్తుంటాడు అనమాట మిగిలిన వాళ్ళు తెగపడుతుంటే. హీ ఫీల్స్ ప్రౌడ్ అండ్ సాటిస్ఫైడ్ బై క్వశ్చనింగ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. అలాంటి అడుగుతుంటాడు, గుడ్డు ముందా పక్షి ముందా అని. ఆ పక్షి క్వశ్చన్లు అన్నీ వేస్తుంటాడు వాడు. సో హీ ప్లేస్ సమ్ అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్స్ such as why all this creation is created by God, why this suffering is created by God. And if you say no, God has created man and man has created his own suffering, he will discuss with you. No, if God does not agree for this, then how can man exceed God's thinking? So it has no culmination. Such a discussion which is not useful to him or others, such a discussion he will do. And he feels proud because the other person cannot answer his question. Revolutionary thinking without action. అవి కూడా చూస్తాం మనం. కూర్చుని ఒక రూమ్లో కూర్చుంటారు, ఈ సమాజం అంతా కుళ్ళిపోతుంది, దీన్ని మనం ఎలాగైనా ఉద్ధరించాలి కాబట్టి నడుం బిగించండి అని వ్యాసాలు రాస్తుంటాడు. పదండి అయితే నడుం బిగిద్దాం అంటే మీరందరూ బిగించండి అంటాడు. చూసారా, మాస్టర్ గారు చెప్తారు, మన దగ్గరికి మందు వాడడానికి వస్తారు కదా, వస్తే ఉల్లిపాయలు మానేయాలని చెప్తా ఉన్నాం ఫస్టే. అంటే వాడు గుండెలో రాయి పడినంత పని అవుతుంది. అంటే ఎప్పుడు దాకా మానేయాలండి అని అడుగుతారు. నీకు తగ్గినంతకాలం మానేయాలంట. అంటే ఎప్పటిలోపు తగ్గుతుంది అంటారు. అంటే ఎప్పటి నుంచి మనం మళ్ళీ ఉల్లిపాయలు తినచ్చు అని అర్థం. ఎంతకాలం వాడాలి అంటారంటే దేని తర్వాత మానేయచ్చు అని అర్థం. ప్రేయర్ చేసుకో అంటే ఎంతకాలం చేయాలండి మాస్టర్ గారు అనుగ్రహం కలగంటే అంటే తర్వాత నుంచి మానేయచ్చు అని అర్థం అనమాట. అలాంటి లాజిక్స్ మనకి మాస్టర్ గారు చెప్పినవని ఈ సల్ఫర్ వాడికి సంబంధించిన లాజిక్స్ అనమాట. ఎప్పటిదాకా చేయాలండి, యోగాభ్యాసం చేయాలి అంటే ఎప్పటిదాకా చేయాలని అడుగుతాడు. అంటే ఆ క్వశ్చన్ పోయే వరకు అని చెప్పారు. అంటే సల్ఫర్ వాడి సమాధానం ఆ లెవెల్లో చెప్తే కానీ వాడు సాటిస్ఫై అవ్వదు అనమాట. ఓవర్ సెన్సిటివ్ టు స్మెల్స్. ఇది బాగా మనం సల్ఫర్ లోగుల్లో బాగా గమనించవచ్చు. వాడు మాట్లాడుతూ అబ్బా అంటాడు. వీడికి ముందు రాదు. ఇప్పుడు వాడిని ఏదో స్టేజ్ ఎక్కించారు, మాట్లాడమన్నారు, సల్ఫర్ గురించే చెప్తున్నాడు. ఇంక వీడికి ఆగిపోతాడు. ఏంట్రా అంటే కంపు భరించలేకపోతున్నాను అంటాడు. ఏముందిరా కంపు, ఏం లేదు, ఇంకెవరికి రాదు కంపు. కానీ నిజమే. కానీ ఒక 10 నిమిషాల పావుగంట తర్వాత ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఆ లారీ వస్తున్నాడు, చెత్త లారీ వస్తే అప్పుడు అందరికీ కంపు వస్తుంది. వీడికి ఆ 2-3 కిలోమీటర్ల ముందు నుంచి వీడు ఆ సెన్స్ చేస్తాడు వీడు. అది సల్ఫర్ వాడు. అలానే ఇది పలసలా మిగిలిన వాళ్ళకి ఉంటుంది. కానీ వీడికి ఏంటంటే పెక్యులియారిటీ, ఆ స్మెల్, ఆ సెన్సేషన్ వీడి మైండ్లో క్యారీ అవుతుంది. ఒక్కోసారి కొన్ని గంటలు క్యారీ అవుతుంది, ఒక్కోసారి కొన్ని రోజులు కూడా క్యారీ అవుతుంది. అది గుర్తు రాగానే అది గుర్తొస్తుంది అన్నమాట వాడికి. అందుకని ఒక్కొక్కప్పుడు వాడు తినడానికి కూర్చోగానే ఇది గుర్తొస్తుంది, తినలేక లేచిపోతుంటాడు. మనకి అర్థం అవుతుంది వాడు ఎందుకు లేచిపోతున్నాడు. వాడే యాంటీమ్ క్రూడో లేదా క్యాలిమూరో అనుకుంటాం, కానీ సల్ఫర్ ఎందుకు లేచిపోతున్నాడో వాడు చెప్తే కానీ తెలియదు మనకి. అంటే ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ వాడికి ఆ బ్యాడ్ స్మెల్స్కి మరీ అనమాట. కొన్ని రోజుల వరకు వాడి మైండ్లో ఆ స్మెల్ ఉండిపోతుంది. ఎప్పుడు గుర్తొస్తే ఆ స్మెల్ వస్తుంటుంది వాడి పాపం. తర్వాత
ఈ హైఎస్ఎంఎస్ వాడికి అయితే అసలు అక్కడ ఏం లేని స్మెల్ వస్తుంటుంది, ఇంకెవరికి ఉండదు, వాడికి ఒక్కడికే నిరంతరం ఏదో ఒక స్మెల్ వస్తుంది, వాడు అనుకున్న స్మెల్ వస్తున్నాడు వాడికి. సో అంత సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు వీడు స్మెల్స్కి. పాపం ఒక్కసారి మొత్తం రోజంతా వాడికి ఆ స్మెల్తో చచ్చిపోతుంటాడు వాడు. అంటే ఆ సెన్సేషను బ్రెయిన్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది, ఫిజికల్గా మిగిలిన వాళ్ళు ఎవరికి రాదు కదా, కానీ ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ అన్నది వాడికి ఆ లోపల ఉండిపోతుంది అన్నమాట. కొన్ని రోజులు కూడా ఉంటుంది వాడికి, ఇంకా ప్రతిరోజు వాడికి అది గుర్తొచ్చినప్పుడల్లా ఆ స్మెల్, ఆ సెన్సేషన్ వచ్చి నిజంగా వాడికి ఆ స్మెల్ వేస్తుంటుంది అన్నమాట. దాని తర్వాత వాడికి ఒక పెక్యులర్ కండిషన్ చెప్పారు కదా పొద్దునుంచి, వాడి చెమట అదో రకమైనటువంటి స్మెల్ ఉంటుంది, బ్యాడ్ స్మెల్, ఫౌల్ స్మెల్ ఉంటుంది, అంటే కెడావరస్ స్మెల్ అన్నారు. ది స్మెల్ ఆఫ్ ద సల్ఫర్ పేషెంట్ స్వెట్ ఈజ్ ఏ కెడావరస్ స్మెల్. సో హీ వాంట్ టు అవాయిడ్ పీపుల్ బికాస్ హీ ఈస్ కాన్షియస్ ఆఫ్ హిస్ స్వెట్ స్మెల్. ఈ బాడీలోంచి వస్తున్న స్మెల్కి బాగా కాన్షియస్ అయి ఉంటాడు పాపం వీడు. ఎవరినన్నా పెద్దవాళ్ళని కలవాలంటే వద్దులేండి మీరు వెళ్ళి కలిసేసి రండి అంటారు, ఎందుకంటే ఈ వాసన కొడుతున్న వాళ్ళు బాగోదని. ఆ కాన్షియస్ ఉన్న వాళ్ళకి అలా బిహేవ్ చేస్తుంటారు అనమాట వాడు. అదే ఇంకోడు ఉన్నాడు, వీడి బ్రదరే తూజేవాడు ఉన్నాడు, వాడికి కూడా ఇలాంటి స్మెల్స్ ఉంటాయి, చాలా కెడావరస్ స్మెల్స్, బ్యాడ్ స్మెల్స్ వస్తుంటాయి. వాడికి వెల్లుల్లిపై వాసన వస్తుంది, గరం మసాలా వాసన. కాకపోతే వాడి డిఫరెన్స్ ఏంటంటే వీడి స్మెల్ వీడే భరించలేడు, కానీ తూజేవాడికి వాడి స్మెల్ వాడికి చాలా ఇష్టం. చూస్తుంటే తెలుస్తుంది మనకు, కొంతమంది మాట్లాడుతున్నాం లేకపోతే ఏదో పనిలో ఉన్నట్టు వాడి స్మెల్స్, వాడి చెమటను వాసన చూసుకోవడం అవన్నీ మనం చూడొచ్చు. ఇంకా కొంతమంది నోట్లో పెట్టుకోవడం కూడా చేస్తారు తూజేవాడైతే. ఎవర్షన్ అండ్ ఇండిఫరెంట్ టు డూ వర్క్. సో వీడికి ఏదన్నా పని ఉంది ఎదురుకుండా అంటే ఎవరు ఇప్పుడు చెయ్యాలా అనిపిస్తుంది, లేకపోతే ఎవరు చేస్తారులే, లేకపోతే వాళ్ళకి అప్పచెప్పేద్దాం ఇలా అనిపిస్తున్నాడు వాడికి. వెంటనే పని ఉంది అంటే చేయకూడదు అనిస్తుంది వాడు లోపల నుంచి, వాడి థాట్ ప్రాసెస్ అలా ఉంటుందన్నమాట. గురు పూజల్లో అలాంటి చోట్ల మనం చూస్తుంటాం. ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం పని ఉంది రెండ్రా వడ్డల్ని చేయాలి అంటే ఫస్ట్ బ్యాచ్లో అక్కడ మాస్టర్ గారు కూర్చోగానే అందరం పట్టుకుని వచ్చేస్తాం, బకెట్లు అన్నీ పట్టుకుని వచ్చేసి ఆయన వెళ్ళంగానే కొంతమంది మాయమైపోతారు. మాయమైపోయి ఎక్కడికో బయటికి వెళ్ళి, నాలాంటి వాడు అనుకోండి, బయటికి వెళ్ళి ఊరికైనా తిరిగేసి ఒక కాఫీ తాగి బయటన తిరిగేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏంటండి ఇందాక వడ్డల దగ్గర ఉన్నారు కదా, అసలు చాలామంది వచ్చారు, మేము వడ్డించే వాళ్ళు లేక వెతుక్కున్నాం, ఎక్కడికి వెళ్ళారు? మాకు పని ఉందండి. నేనైతే అంటే అలాంటి చోట అబద్ధం అవడానికి అసలు జంకడు, పేషెంట్ ఉన్నాడని చూసి వచ్చాను అని చెప్పేస్తాడు. అంటే నిజంగా పేషెంట్ ఉంటే చూసి వచ్చాడా ఎంక్వైరీ చేస్తే ఏం ఉండదు, ఊరికైనా బయట తిరిగేసి కాఫీ తాగొచ్చాడంటే ఆ పని ఎగ్గొట్టడానికి అనమాట. అందుకని మాస్టర్ గారు ఏమన్నారు, ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు గ్రూప్ వర్క్లో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని లెక్క పెట్టుకోకండి. అప్పుడప్పుడు చేస్తాడు, వెళ్ళిపోతాడు, వాళ్ళని లెక్క పెట్టుకోకుండా మిగిలిన వాళ్ళని లెక్క పెట్టుకుని అప్పుడు మీరు ఆ పనిలోకి దిగండి, లేకపోతే దొరికిపోతారు మధ్యలో అని చెప్పారు. అంటే వీడు ఈ సల్ఫర్ వాడిని లెక్క పెట్టుకుంటే ఏమవుతుంది మన పని? ఇప్పుడు 2-3 ఉన్నారనుకోండి, ఏదో టీడీఎస్ వర్క్ ఉందనుకోండి, లేకపోతే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ రేపటికల్లా కంప్లీట్ చేయాలని చెప్పారు ఆఫీసర్ గారు, లేదా సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. అలాంటప్పుడు ఈ సల్ఫర్ వాడిని నమ్ముకున్నారనుకోండి, స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడే వస్తాను ఫోన్ వచ్చిందని మాయమైపోతాడు, లేకపోతే రేపు పొద్దున 6 గంటలకల్లా వచ్చేస్తాను నీకెందుకు అంటాడు. ఆ మర్నాడు కనిపిస్తాడు, ఎరా 6 గంటలకు వస్తాను కదరా అంటే, తలనొప్పి వచ్చిందిరా అన్నాడు. మరి చెప్పాలి కదరా, నువ్వు రావట్లేదు, నేను ఇంకేదైనా అరేంజ్ చేసుకుంటాను. తలనొప్పి వచ్చి నేను ఏడుస్తుంటే నీకు ఎలా చెప్పండిరా అంటాడు. అదనమాట వాడు లాజిక్. సో ఇలాంటివన్నీ మనకి ఆ కాన్వర్సేషన్స్ కూడా మాస్టర్ గారు స్పీచ్లో ఉంది, వినొచ్చు అందరూ. హీ అపియర్స్ ఇన్ ద బిగినింగ్, అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటాడు వాడు, సడన్లీ డిసపియర్స్ అండ్ కమ్స్ బ్యాక్ అట్ ద ఎండ్. అండ్ లాస్ట్లో వచ్చి అర్రే చేస్తారా, నేను చేద్దాం అనుకున్నాండి ఈ పని అంతా అసలు అని చెప్తుంటాడు అనమాట. లేకపోతే ఇంకొంతమంది ఇంకొంచెం ఒక గ్రేడ్ ఎక్కువ అయితే ఏం చేస్తారు, ఈ పని అంతా మీరు ఇలా చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మీరు కూడా చేయండి అంటే నాకు ఇంకో పని ఉంది అంటాడు. ఏం ఉండదు, లోపలికి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని పడుకుని సాయంత్రం కల్లా వచ్చేసి పని అయిందా లేదా అని అడుగుతుంటాడు అనమాట. అలాంటి వాళ్ళందరికీ ఈ సల్ఫర్లోకి వస్తుంటారు.
హీ ఈస్ క్రూయల్ ఎనఫ్ టు లీవ్ పీపుల్ ఇన్ ఎమర్జెన్సీస్ ఆల్సో వితౌట్ ప్రేయర్ నోటీస్. అంటే వాళ్ళకి సపోజ్ వాళ్ళకి మందు ఇవ్వాలనుకోండి, ఈ సల్ఫర్ వాడని తెలిస్తే వాడి చేతికి మందు ఇవ్వకూడదు. అంటే ఒక సామెత ఉంది కదా, మందుకని పంపిస్తే మాసికానికి వచ్చాడు, ఆ టైప్లో అయిపోతుంది. అంటే వెళ్ళి వాడికి మందు ఇవ్వరా అంటే వాడు అది ఇంపార్టెంట్ అనుకోడు. ఇప్పుడు వాడు ఎమర్జెన్సీలో ఉంది, మందు ఇవ్వాలి అని వాడికి ఆ థాట్ రాదు. ఆ డిజోబీడియన్స్ అంది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. అనగానే వెంటనే ఇంక వాడు ఏరా ఎక్కడికి వెళ్ళిపోయారో, మందు ఎమర్జెన్సీ కదా, ప్రాణాంతకం కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంకోళ్ళకి ప్రాణాంతకం కండిషన్ వచ్చింది మీకేం తెలుసు అంటాడు వాడు. ఏమీ ఉండదు, ఆ మైండ్ అలా పనిచేస్తున్నాడు వాడికి, అంతే. అదే పాప అంటే ఒక మైండ్లో ఆ షేడ్స్ అది అన్ని ఎలాగ తినేస్తుందంటే, ఒక పని చేయనీయకుండా ఒకరికి ఎవరికి పనికి రాకుండా ఎలా మబ్బు కమ్మేస్తుంది. మబ్బు అని చెప్పారు కదా మనకి మయాసం, అలా మబ్బు కమ్మేస్తుంది అనమాట. వాడి బుద్ధి పనిచేయదు ఇంకా. అదే బుద్ధి లేదా అంటారు. అంటే వీడికి నిజంగా ఉండదు పాపం, మాస్క్ అయిపోయి ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళందరినీ మనం కోపడో పనిష్ చేసో ఏం లాభం లేదు, అవాయిడ్ చేస్తాడు వాళ్ళందరినీ. ఓన్లీ వాళ్ళకి ఈ రకమైనటువంటి యాంటీమయాస్బయాటిక్ ట్రీట్మెంట్ అవ్వడం, లేకపోతే పొద్దున్న చెప్పారు కదా అష్టాంగ యోగంలో వాడికి ఏదో గురువు అనుగ్రహం కలిగి అటువైపు వెళ్ళాలనిపించి వాడు అది ఫాలో అవ్వడం చేస్తే తప్ప దాంట్లో నుంచి బయటపడలేడు వాడు. హీ సెన్సెస్ సమ్ వ్యాక్యూమ్ ఇన్ ద మెంటల్ సెటప్. ఇందాక చెప్పాం కదా, ఇలాగా ప్రతి ఒక్కరితో సున్నం వచ్చి అందరినీ అవాయిడ్ చేసుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్గా చూస్తాడు. అరే నేను ఈ పని చేశాను రా అంటే, ఆ బోడి నువ్వు చేసావేంటి, వాడు కూడా చేశాడని చెప్తాడు. మనకి చూస్తారు చాలామంది, మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు చాలామందిని చూస్తుంటాం. అరే కష్టపడి చదివాను రా రాత్రంతా, నాకు మంచి మార్క్స్ వస్తారంటే, ఆ ఏడ్చావు, మంచి మార్క్స్ వస్తే మాత్రం ఏం చేస్తావు, అంత కష్టపడడం అనవసరం, వేస్ట్, నువ్వు కష్టపడిందంట అని చెప్తా. అంటే డిస్కరేజ్ చేస్తుంటాడు. లేకపోతే నువ్వేంటి కష్టపడేది, వాడు కూడా కష్టపడ్డాడు, వాడే కష్టపడంగానే నువ్వు ఆ మాత్రం పడలేవేంటి అలా చెప్తుంటే, ఈ రకమైనటువంటి లాజిక్తో వాడు దూరం అయిపోతారు. ఇంక వాడిని అవాయిడ్ చేస్తుంటారు. వీడు కూడా మిగిలిన వాళ్ళతో కలవలేడు ఈ లాజిక్ వల్ల. కలవక లోన్లీ అయిపోతాడు. అయిపోయేటప్పటికి మనసులో ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్, ఎవరికన్నా కొంతకాలం అయ్యేటప్పుడు లోన్లీగా ఏమవుతుంది, ఒక వ్యాక్యూమ్లా ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది లోపల. ఇంకా తర్వాత నుంచి దుఃఖం, విచారం, సారో, డెస్పాండెంట్ ఇవన్నీ వచ్చేస్తాయి వాడికి ఆటోమేటిక్గా. హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఏంటో మనం ఎంత పని చేసినా సరే ఎవరికి మన మీద ఏం లేదు, ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాడు సమాజం నుంచి దూరం చేసుకుంటాడు. ఈ లక్షణం వీళ్ళు ఉంది, నక్స్వామికలో ఉందని చెప్పారు మాస్టర్ గారు. గమ్మత్తుగా ఒక కేసు చెప్పారు, చాలా ఆశ్చర్యం అసలు. వాడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కోపం వచ్చి ఇంకెవరితో మాట్లాడడం మానేశాడు. వాడు మానేసి ఒక్కడే ఉండి సింగిల్గా, ఇంకెవరన్నా వస్తే ఎవరిని దగ్గర రానియకుండా అలాగా వస్తే మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. మాస్టర్ గారు వీడు ఏంటండి ఇలా అయిపోతున్నాడు అంటే, వాడికి అప్పుడు నక్స్వామిక 10M వేశారట ఒక రోజు. ఎలాగా, మందంటే వేసుకోడుగా, అందులో వాడు ఎవరు తీసుకొచ్చినా ఏం తాగడు, తిండో, ఎవరిని దగ్గర అనేవట్లేదు. సరే ఎలాగో మాస్టర్ గారి మీద రికార్డు ఉంది, ఆయన పంపించారంటే వాడు వేసుకున్న తర్వాత ఆ నక్స్వామిక 10M తర్వాత కొంతకాలానికి మళ్ళీ మారేట వాడు. అలాగే వీడికి కూడా మిగిలిన నుంచి వాడిని దూరం చేసుకుంటాడు. మిగిలిన వాళ్ళకి కనిపించడు, కనీసం మొహం కడుక్కోవడానికి కూడా బయటికి రాడు. ఆ కాఫీ అక్కడే తాగేస్తాడు, ఆ లోపలే ఉంటాడు, లాక్ చేసేసుకుని ఉండిపోతాడు వాడు. ఈ హోప్లెస్నెస్ ఇవన్నీ కూడా వాడికి డెవలప్ అయ్యి బాధపడుతుంటాడు అనమాట. అలాగా వాడికి ఆ లోపల ఏమవుతుంది, ఈ ఆలోచనలు ఎక్కడో ఉంటే వాడు మనిషి మాత్రమే ఇక్కడ ప్రజెంట్గా ఉంటాడు. ఉండి ఎవరన్నా పిలిచారనుకోండి, ఇప్పుడు నేను ఈ సెమినార్ చెప్పి మూడ్లో ఉన్నప్పుడు అనంతాన్ని వెనకాల నుంచి ఎవరన్నా పిలిచారనుకోండి, వెనకేసరి సడన్గా చూసేటప్పటికి కళ్ళు తిరిగినట్టు అనిపించి గుండె దడా 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 కొట్టుకుంటుంది. ఏంటి ఏం ఉండదు, ఏం మామూలుగా పిలిచారు అంతే. లేకపోతే చప్పట్లు కొట్టినా వాడికి అలానే ఉంటుంది. లేకపోతే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి మారినా సరే గబాలన వాళ్ళకి అలా అనిపిస్తుంది. అంటే సడన్ నాయిసెస్ ఏదైనా వస్తే వాడికి ఆ పాల్పిటేషను, వీక్నెస్ అనిపిస్తాయి అన్నమాట. వాడికి ఎప్పుడు ఎవరో వీడిని పిలుస్తున్నట్టు ఉంటుంది. ఇలా చెప్తుంటారు, ఎవరో అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటే వీడి గురించి ఏంటి పిలిచారా అని అడుగుతుంటాడు. ఎవరో ఏం పిలవరు, వీడికి సెన్సేషన్ ఉండిపోతుంది అనమాట. ఆ సెన్సేషన్ వీళ్ళు మాటికి ఏమన్నా పిలిచారేమో ఏంటో అని చూస్తుంటాడు. ఫర్గెట్ థింగ్స్ అండ్ ట్రైస్ టు కవర్ ఇట్ విత్ హిజ్ లాజిక్. అన్నీ మర్చిపోతుంటాడు. బయటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడకి ఇంట్లో 102, 103 జ్వరం ఉంటుంది.
ఏమండి మాస్టర్ గారికి నేను సిమ్టమ్స్ అన్నీ చెప్పానండి, వాళ్ళు డిస్పెన్సరీకి వెళ్ళమన్నారు, మందు కట్టేసి ఉంచుతారు, తీసుకురండి అంట అని బయటకు వస్తాడు వాడు. బయటకు వచ్చేవాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తారు, ఇవన్నీ మర్చిపోతాడు. ఇంకా మర్చిపోయి వాడి గురించి వేదాంతం అంతా మాట్లాడేస్తారు. మనిషి అంటే చాలా బాధ్యత కలిగి ఉండాలి, అదే డిస్కస్ చేస్తాడు కరెక్ట్గా. ఏది మర్చిపోకూడదు, అన్నీ ఆర్డర్లీగా ఉంచుకోవాలి, ఏ పని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి అని వాడికి లెక్చర్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇంటికి అక్కడికి వెళ్ళాయి అని అయిపోయింది కదా, అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఇంటికి. ఇంటికి వచ్చేసి ఏమండి మందు ఏదండి అంటే ఏ మందు అని అడుగుతాడు. అంటే ఎంత బాగోపోయినా సరే ఆవిడే వెళ్ళి మళ్ళీ చచ్చినట్టు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. వీడు ఆ ఫిలాసఫీ చెప్పడానికి పనికొస్తాడు. నీకు ఒంట్లో బాగాలేదు నీకు తెలియదేంటి, నీ మందు నీకు తీసుకురావాలని తెలియదు అని వాడిస్తాడు వాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి దబాయిస్తాడు. అలాంటి లక్షణాలన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ లాజిక్ని అక్కడ వాడతాడంటే వీడు ఎక్కడైనా తప్పు బయటపడుతున్నప్పటికీ ఆ లాజిక్ వాడుతుంటాడు వీడు. అది దేనికి పనికిరాదని తెలియదు పాపం. బేసికలీ ఈజ్ మైజర్, పిసిని కొట్టువాడు. అంటే వాడు పతంజలి యోగ సూత్రాలు చెప్పారు. అందరూ కలిసి ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళారట ఎక్కడికో. వెళ్ళి దిగేటప్పటికి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నట్టు ఇటు తిరిగి నటిస్తుంటాడు. వాళ్ళు కట్టేసిన తర్వాత కట్టేశారా, సరే సరే అంటే, లేకపోతే అసలు పట్టించుకోడు దాన్ని. లేకపోతే ఇప్పుడు ఖమ్మంలో నాకు ఏదైనా పని ఉందనుకోండి, విశాఖపట్నంలో ఖమ్మంలో పని ఉన్న వాడితో ఏం చెప్తాడు, అక్కడ నాకు చాలామంది తెలుసు, నీ పని నీ కాగితాలు అవన్నీ నాకు వాళ్ళతో మాట్లాడొస్తానని చెప్తాడు. నీ పని మీద వెళ్తున్నాను కాబట్టి నా టికెట్ డబ్బులు అవన్నీ నువ్వు కట్టు అంటాడు. అక్కడికి వెళ్ళి ఏం లేదు వీడి పని చూసుకుని వచ్చేస్తాడు. అంతే వచ్చేసి వాళ్ళు కలుద్దామని వెళ్ళాను, వాళ్ళు ఊళ్ళో లేడని చెప్తాడు. అంతే. ఆ అబద్ధాలకి ఇంకా అంతు పొంతు ఉండదు. అవతల వాడు అయిపోయాడే, వాడి పని అవ్వదు, వాడికి క్షవరం అయిపోతుంటుంది. సో ఈ సో మైజర్ దట్ హీ డస్ హిజ్ ఓన్ థింగ్స్ విత్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. హీ డిసీవ్స్ అదర్స్ దట్ హీ విల్ డూ దేర్ వర్క్, బట్ హీ గోస్ అండ్ డస్ హిజ్ ఓన్ వర్క్ by at the cost of others. To others he says that I am going on your work, so you have to purchase my ticket, then I will do your work. And he will go and he does his own work and he will never do the work of others. So he is so miser, he cannot spend a penny to others. ఒక పైసా కూడా ఇంకోళ్ళు ఖర్చు పెట్టడానికంటే టైం కానీ వాడి శక్తి కానీ లేకపోతే వాడి డబ్బులు కానీ ఇంకోటి ఖర్చు పెట్టడం అనేటువంటిది వాడికి అస్సలు నచ్చదు. అంటే డబ్బులు ఒకటే అనుకుంటాం పిసిని కొట్టుతాను అంటే, వాడి టైం కూడా టైంని ఊరికేనే ఆ వెధవలాజిక్తో నాశనం చేసుకుంటాడు కానీ ఇంకోటి పని చేసి పెట్టడానికి టైం అస్సలు ఇవ్వడు. అలా ఉంటారు అన్నమాట సల్ఫర్ వాళ్ళు. ఏంటయ్యా వెళ్ళి శుభ్రంగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్తే, ఆ ఉద్యోగం చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారని నువ్వు రాసిస్తావా అని అడుగుతాట సల్ఫర్ వాడు. అలా ఉంటారు వాళ్ళు. హీఈజ్ అంటే ఇవన్నీ అన్ని లక్షణాలు అందరిలోనూ ఉండవు. అంటే ట్రైట్స్ అంటే మనకి చుట్టుపక్కల కనిపించేటువంటి వ్యక్తులలో మనం ఈ సల్ఫర్ వాడు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ రకమైనటువంటి బిహేవియర్ ఉంటుంది అన్నమాట వాడికి. మెంటల్ అంటే ఆ మైండ్ వీడిది ఏదైతే ఉందో ఆ బుద్ధి, ఈ అలైన్మెంట్ ఉంటుంది కదా, మనస్సు బుద్ధి చిత్తం అనేటువంటివి, ఆ అలైన్మెంట్ పోతుంది వాడికి. అది డిస్టార్ట్ అయిపోయి ఆ సెల్ఫిష్నెస్గా మారిపోతుంది. కొంతమంది చిన్నప్పుడు బాగానే ఉంటారు, చిన్నప్పుడు బాగానే ఉండేవాడండి, అప్పటికి మాకు చాక్లెట్లు అవి మేము అందరం కొనుక్కునే వాళ్ళం, వాడు అప్పుడప్పుడు కొనేవాడు. కానీ సడన్గా మిడిల్ ఏజ్ వచ్చి మేము చాలా రోజుల తర్వాత కలిసిన తర్వాత అలా అయిపోయాడు ఏంటి అనుకుంటుంటాం. అంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత గురుపూలకు వస్తావా అంటే ఎందుకు డబ్బులు వేస్ట్ అంటాడు. డబ్బులు వేస్ట్, అక్కడికి వెళ్తే ఏముంది ప్రేయరే కదా, మన ఇంట్లో కూర్చొని చేస్తే ప్రేయర్ కాదా అంటాడు. అలాంటి లాజిక్లన్నీ వీడిగా వస్తాయి. అభిషేకం చేద్దాం రారా అంటే అక్కడికి వెళ్ళి చేస్తే అభిషేకం ఏంటి, ఇంట్లో చేస్తే అభిషేకం కాదా, ఇంట్లోనే చేద్దాం అంటాడు. అదే వాడికి ఫ్లాష్ లాగా వెళ్ళాలనిపించింది అనుకోండి, అప్పు చేసినా సరే వెళ్ళిపోతాడు వెంటనే ఇంకోటి. అలా ఉంటుంది వాళ్ళ లాజిక్. హీ హ్యాజ్ ఎ పెక్యులియర్ రిలీజియస్ మేనియా. ఇందో చెప్పుకున్నట్టే 2 రకాల ఉంటాయన్నమాట వీడి రిలీజియన్లో. ఒకటేమో ఈ దేవుడు తప్ప మిగిలిన దేవుళ్ళు అందరూ వేస్ట్, అసలు మిగిలిన మార్గాలన్నీ వేస్ట్, మా మాస్టర్ గారిదే ఈకే గారు చెప్పిందే చేయాలి, మీరు ఎవరైనా సరే ఇంకోళ్ళు చెప్పింది చేస్తే అసలు మీరు అందరూ పాపుల కింద లెక్క అని చెప్తారు. ఎందుకంటే మనం రోజు పొద్దున ఈకే గారు ప్రేర్ చేస్తాం, చిన్నప్పటి నుంచి దాంట్లో ఉన్నాం కాబట్టి. అదే వాడు కృష్ణుడిని పూజిస్తున్నాడు అనుకోండి, ఆ మేనియాలోకి వెళ్ళిపోతాడు వాడు.
కృష్ణుడు తప్ప ఇంకెవరు దేవుడు కాదు. కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నా అన్నాడు. విశ్వరూప సందర్శనం కృష్ణుడు తప్ప ఇంకెవరు చేయించారండి అని చెప్తాడు. అంటే ఆ లాజిక్ అంతకన్నా ఇంకా పైకి వెళ్తే ఫెనిటిజం అంటారు. అంటే ఫ్యాన్ అయిపోతాడు దానికి, మిగిలిన వాళ్ళందరినీ నిందిస్తుంటాడు. ఈ నింద అనేది వాడికి కామన్ అనమాట. ఈ ఫ్యాన్ దేనికైనా మారచ్చు, శివుడో కృష్ణుడో లేకపోతే ఒక మాస్టర్ గారో ఎవరైనా అవ్వచ్చు. మిగిలిన వాళ్ళని దీని ద్వారా నిందిస్తుంటాడు. మిగిలిన ఇది ఫాలో ఉన్న వాళ్ళందరూ వేధవాలు, మిగిలిన అందుకనే సొసైటీ నాశనం అయిపోతుంది, అందరూ ఈ పాత్రలోకి వచ్చేస్తే అందరూ చక్కగా ఉంటారు అని చేసిన పోను. నువ్వు ఆ పాత్రలు నడుస్తున్నావు అంటే ఏం నడవడు, వాదిస్తుంటాడు అంతే. అది సల్ఫర్ గడు. అలానే ఇంకోటి ఏంటంటే దేవుడు అస్సలు లేడు. దేవుడు ఉంటే ఈ బాధలన్నీ అలా క్రియేట్ చేస్తాడా అని అడుగుతాడు. వాడు ఆ లాజిక్ అంతే, అంతవరకే పనిచేస్తుంది. చెప్పారు కదా మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఫారెన్లో, ఈ సృష్టి అంతా అసలు ఎందుకు చేశాడండి దేవుడు, ఈ బాధలన్నీ ఎందుకు సృష్టించాడు, ఈ సఫరింగ్ అంతా ఈ హ్యుమానిటీకి ఎందుకు పెట్టాడు అని అడిగాడు దేవుడిని. అది కాదు నాయన, దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి ప్రాబ్లమ్స్ని సృష్టించుకున్నాడంటే మీరు ఏదన్నా చెప్పండి, ఆయన అనుమతి లేనిదే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, అసలు ఆయన సృష్టించేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని ఎవరు సృష్టించమన్నాడు చెప్తే చెప్పండి అన్నట్టు, లేకపోతే లేదా మీకు తెలియదని ఒప్పుకోండి అన్నట్టు మాస్టర్ గారిని. మరి ఆయన మాస్టర్ గారు కదా, ఆయన చెప్పారట, ఇప్పుడు నాకు అర్థమైంది అసలైన రీజను, నువ్వు చెప్పమంటే చెప్తా అన్నారు. అది కూడా చూడండి, నువ్వు చెప్పమంటే చెప్తా అన్నారు. సరే చెప్పండి మాస్టర్ గారు అన్నట్టు. ఈ సృష్టి మొత్తానికి కారణం నువ్వే అన్నట్టు. అదేంటండి అన్నట్టు. దేవుడికి సృష్టిద్దామని ఆయనకు ఆలోచన వచ్చింది కదా, అప్పుడు నువ్వు వద్దు సృష్టించొద్దు, ఈ సారం అంతా వస్తుంది, నువ్వు సలహా ఇవ్వడానికి నువ్వు పక్కన లేవు, అదొక్కటే కారణం నాకు, లేకపోతే ఈ సృష్టిలో ఈ సిఫరింగ్ రావడానికి కారణం నువ్వే అని చెప్పారట. అప్పుడు కానీ వాడికి అర్థం కాలేదు అది క్వశ్చన్ కాదని. వాడు లాజిక్ అలా మాస్క్ అయిపోతుంది అనమాట. వాడికే తెలియదు, వాడు ఆ అర్థం లేని లాజిక్ ఉపయోగిస్తున్నాడని వాడికి తెలియదు లోపల. సో మాస్టర్ హెస్ గివెన్ an example for this sulfur logic. Once he was in your country only, so in Belgium. So one of the audience raised and he asked master that why there is so much suffering in this creation, why God has created this suffering. Then master said, no, God has created humanity and humanity created problems for themselves. Then he said, anyhow, but if he does not, if he created humanity and problems because he is God, if you have an answer, you please say. If you do not have, then you accept that there is no answer. Then master said him, there is only one cause for this creation, whole creation. Then he said, what is it? When the God has an idea to create this whole creation, you are not there to guide him, so not to put suffering in it. That is the only cause for this creation. Then he understood that his question is not a true question, it is a false question. So కాబట్టి అంటే వాడికి అది ఎందుకు అడుగుతున్నామో అదేం ఉండదు, ఎదుటివాడు చెప్పలేకపోతే వాడు హ్యాపీగా ఉంటాడు. అది వాడు లాజిక్ అనమాట. అంతకన్నా అది ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా వాడికి ఒరిగేది ఏముండదు, వాడికి ఉండదు ఇంకోడికి ఉండదు. He does nothing in the name of God except discussing the path. అన్నదానం చేయాలండి, చెయ్యకపోతే ఇంక అసలు మనిషి పుట్టుక వేస్ట్. ఎన్ని అన్నదానాలు ఉన్నాయి తెలుసా మీకు, ఏమేమి దానం చేయొచ్చో తెలుసా అని దానం గురించి పిహెచ్డి చేస్తాడు. ఎరా పోనీ దానం చేద్దాం రా అంటే, నేను రీసెర్చ్ చేయాలి ఇంకా ఉండిపోయింది, మీరందరూ దానం ఎలా చేసి తరించాలని నేను చెప్తానని చెప్తాడు. వాడు చేయడు. అంటే ఆ మైజర్లీనెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట. అంటే వాడు డబ్బులు ఖర్చు పెట్టి వాడు ఒక్క దానం కూడా చేయడు, కానీ మీరందరూ దానం చేయాలంటారు ఏంటి, వాడు తినడం కోసం. అలా ఉంటుంది అనమాట వాళ్ళ లాజిక్. బై నేచర్ హీ కెనాట్ ఆనర్ అదర్స్. ఇంకోళ్ళు మెచ్చుకోవాలంటే మాత్రం వాడికి అస్సలు మనసు ఒప్పదు అనమాట. అస్సలు అరే వాడు చాలా మంచివాడు రా, చాలామందికి హెల్ప్ చేశాడు, వాడు డిస్పెన్సరీ కూడా చాలా బాగా రన్ చేస్తున్నాడు, చాలామంది బెనిఫిట్ పొందారు. ఏడ్చాడు. నీకు అంతవరకే తెలుసు, నాకు తెలుసు వాడు చిన్నప్పుడు ఎలా అల్లరిగా తిరిగేవాడో ఎలా అల్లరి చేసేవాడో నాకు తెలుసు. అప్పుడెప్పుడు అల్లరి చేశాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు అంటే, నువ్వు ఏదైనా చెప్పు, అంత అల్లరి చేసేవాడు మారిపోయి ఉంటే ఒప్పుకుంటామా, బయటికి అలా కనిపిస్తాడంటే అంటాడు వాడు. అది సల్ఫర్గాడు అంటే ఇంకోటి బాగుపడ్డాడు, వాడు మంచిగా మారిపోయాడంటే వీడు నమ్మడు, ఎందుకంటే వీడు మారడు కాబట్టి. అంతే కదా.
మంచితనం మీద నమ్మకం లేని వీడికి, కాబట్టి ఎవరో మంచిగా లేరు అనుకుంటాడు వీడు. వీడు ఎలా పిసిని కొట్టి కూడా వాళ్ళు కూడా వాడికి ఏం బెనిఫిట్ లేకుండా ఎందుకు చేస్తున్నాడు, అసలు సర్వీస్ ఎందుకు చేస్తున్నాడు అనిపిస్తుంది వాడికి. సో హీ హ్యాస్ basic nature. If anybody says any good things about others, he will not accept by nature. He will see only wrong things. If you say there is nothing wrong in him, he is well behaving people, then he discusses that only people behave well for convenience. After that purpose is over, everybody is one only. By nature nobody is good. That is ది బేసిక్ థింకింగ్ ఆఫ్ సల్ఫర్ పేషెంట్. కాబట్టి వాడికి he does not accept that other peoples have good nature. Instead he argues that anyone is good until he gets the thing needed. Later definitely his behavior changes. వాడు పని అయిపోయిన తర్వాత చూడు వాడు ఏం చేస్తాడో నీకు తెలియదు, కానీ అప్పటి వరకు వాడు సాధుపుంగవాడు అనుకుంటున్నావు నువ్వు. వాడు పని అయిపోయిన తర్వాత చూడు వాడు ఎలా బిహేవ్ చేస్తాడో అంటాడు. వాడు రాత్రి ఏం చేస్తున్నాడు నీకేమైనా తెలుసా అంటే, పోనీ వీడికి ఏమైనా తెలుసా, తెలియకపోయినా కానీ వీడు ఆపాదించేస్తుంటాడు వాడి మీద. హీ హ్యాస్ నో బిలీఫ్ ఆన్ ఎథికల్ వాల్యూస్ ఈవెన్ దో హీ ప్రీచెస్ దెమ్. దీనికి కూడా మాస్టర్ గారు చెప్పారు, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అని చదువుకుంటాడట. చెప్తాడు దాని గురించి లెక్చర్, 1 గంట 2 గంటలు అద్భుతంగా చెప్తాడు. ఎక్కడెక్కడో ఎవరెవరు ఎలా ఇచ్చారో అందరు ఆథర్స్ గురించి మొత్తం అన్నీ చెప్తాడు. చెప్పి కింద దిగి వచ్చిన తర్వాత ఏడ్చాడు ఎవడుంటాడు ఈ కాలంలో అనిపిస్తుంది వాడికి. వచ్చి బాగా చెప్పారండి, నిజంగా మీరు కూడా అలా చేస్తారు. లేదు నాయన చెప్పేటప్పుడు అలా చెప్పాలి అని చెప్తాడు. మనకి మాస్టర్ గారు లెక్చర్లో వస్తుంది కదా, చిన్నప్పుడు అసత్యం ఆడరాగదు అని చెప్తుంటే వాళ్ళమ్మ చెప్తే సరే బాబు నిజమే కావచ్చు అనుకుంటాట. అనుకోగానే ఇలా చెప్పంగానే పక్కింటి ఆవిడ వస్తుంటా, అమ్మ ఇంట్లో పంచదార ఉందా మా ఆయనకి కాఫీ కలిపి ఇవ్వాలి అంటుంది. అంటే లేదంటట. అనేటప్పటికి పటేల్ మన చెంపకాయ మన నిన్నే కదమ్మా నాన్న తెచ్చాడంటట. అన్నది తీసుకెళ్ళి ఇచ్చేసి ఆవిడ వెళ్ళిన తర్వాత పటేల్ మనం లెంపకాయ కొడుతుంటా. అంటే ఆ సల్ఫర్ నేచర్ అలా డెవలప్ అవుతుంది, పిల్లలు మనమే డెవలప్ చేస్తాం. అంటే చెప్పేటప్పుడు అలా చెప్పాలి, ఆచరించేటప్పుడు వేరే రకంగా ఆచరించాలని. అలాంటి తప్పులు చేయకూడదు పిల్లలతో. సో బాగా క్రానిక్, ఇన్ సమ్ క్రానిక్ కేసెస్ బాగా క్రానిక్ అయిపోతే ఈ సల్ఫర్ లాజిక్ కూడా యాంటీ నేషనల్గా పనిచేస్తాడు. అంటే వాడికి ఆ దేశభక్తి కానీ అవేం ఉండవు, వాడికి వచ్చేటువంటి బెనిఫిట్ తప్ప వాడికి ఇంకేమీ పనిచేయదన్నమాట. ఇంకా వాడే దేశద్రోహం అయినా లేకపోతే ఇంకొన్ని మర్డర్ చేయించడానికన్నా ఆ ప్లానింగ్ అయినా దేనికైనా వెనకడ్డు. అలాంటి నేచర్ డెవలప్ అవుతుంది. అంటే ఈ అనకార్డియం కానీ ఓపియం కానీ వీటన్నిటికీ బేసిక్ ఉండేటువంటి లాజిక్ అంతా కూడా వీడి దగ్గర నుంచి డెవలప్ అవుతుంది సల్ఫర్ వాడి దగ్గర. సో ఈ రకంగా మనం మాస్టర్ గారు ఈ లెక్చర్స్ మాటిమాటికి వినడం, ఆయన పుస్తకాలు చదువుకోవడం, ఏ శాస్త్రం అయినా సరే వాటితో మనం మాటిమాటికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి యాంగిల్స్ మనం ఎప్పుడైతే శ్రద్ధగా అధ్యయనం ఎప్పుడైతే చేస్తామో ఈ రకమైనటువంటి చుట్టుపక్కల వాళ్ళు, అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిశీలనలో మనం ఎలాగంటే వాళ్ళని చూసి నవ్వుకోవటమో వాళ్ళని ఎత్తి చూపించడమో హాస్యం చేయడానికో కాదు. ఎందుకు నేర్చుకుంటున్నాం మనం ఇవన్నీ అంటే, పాపం వాళ్ళకి ఈ మయాజం వాడిని తినేస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ మయాజం నుంచి బయటపడితే హాయిగా, అంటే బరువేం లేకుండా మిగిలిన వాళ్ళతో భేదాలు లేకుండా అందరూ కూడా పరస్పరత్వం అనేటువంటి నెలకొనాలంటే ఈ రకమైనటువంటి లాజిక్ పోవాలి. కాబట్టి అందుకోసం మనం ఈ లాజిక్ని అబ్జర్వ్ చేయటం, వాడికి మందేయటం వరకే. కానీ దాన్ని ఎక్కువగా మనం ఎగ్జాగరేట్ చేసినా, దాన్ని స్మరించినా, లేకపోతే వాళ్ళని అవహేళన చేసినా ఆటోమేటిక్గా ఆ లక్షణాలు మనకు వస్తుంటాయి. అంటే అందుకనే భాగవతంలో ఎప్పుడు ఇంకోళ్ళు ఉన్నటువంటి సద్గుణాలను కీర్తన చేయమన్నారు. దుర్గుణాలను కీర్తన చేస్తే మనకి వచ్చేటువంటి లాజిక్ ఇదన్నమాట. అది కాబట్టి ఆ రకమైనటువంటి మంచి నేచర్ మనకి మాస్టర్ గారు ప్రసాదించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఉండేటువంటి చెడు లక్షణాలని చూసి వాళ్ళలో ఉన్నటువంటి మయాజంని గుర్తించి దానికి ట్రీట్మెంట్ వరకే వాటితో మనకి సంబంధం, అంతవరకే మనకి వాటి మీద సంబంధం ఉంచి ఆ పైన మానవాళి మీద మనందరికీ కూడా మంచి మనసునిచ్చి మనందరినీ కూడా మంచి మార్గంలో నడిపించవలసిందిగా మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారికి ఇంకొకసారి పాద నమస్కారాలు చేస్తున్నాం. వాసుదేవ.